అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం భారత రాజకీయ వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. దేశాన్ని నడిపించే ఇంజిన్ లాంటి ప్రధానమంత్రి మరియు వారి మంత్రిమండలి గురించి. కరెక్ట్. మన దేశంలో రాష్ట్రపతి దేశాధినేత అయితే ప్రభుత్వాధినేత ప్రధానమంత్రే. అవును. ఈ ఇద్దరి మధ్య తేడా ఏంటి? అసలు ప్రధానమంత్రిని ఎలా నియమిస్తారు? అవును, వారి అధికారాలేంటి? ఈ విషయాలన్నీ పోటీ పరీక్షల కోణంలో వివరంగా చర్చిద్దాం. తప్పకుండా. మొదటగా ఈ రెండిటి మధ్య ఉన్న ప్రాథమిక తేడాను స్పష్టంగా అర్థం చేసుకుందాం. రాష్ట్రపతిని నామమాత్రపు కార్యనిర్వాహకుడు అంటే డి జ్యూరే అని, ప్రధానమంత్రిని వాస్తవ కార్యనిర్వాహకుడు అంటే డిఫాక్టో అని అంటారు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రాష్ట్రపతి దేశానికి అధిపతి, ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి. ఒక పాఠశాలకు ప్రిన్సిపల్ ఉన్నట్టు. ప్రిన్సిపల్ అంటే మన రాష్ట్రపతి నామమాత్రపు అధిపతి అయితే అసలైన నిర్ణయాలు తీసుకునే కరెస్పాండెంట్ అంటే మన ప్రధానమంత్రి వాస్తవాధికారి. ఓ, ఆ పోలిక చాలా బావుంది. అంటే స్కూల్ సర్టిఫికెట్ల మీద ప్రిన్సిపల్ సంతకమున్నా అసలు స్కూల్ నడిపేది కరస్పాండెంట్ అనమాట. కరెక్ట్, అంతే. సరే, ఇంత ముఖ్యమైన పదవికి నియామకం ఎలా జరుగుతుంది? రాజ్యాంగంలో ఏమైనా ప్రత్యేక విధానముందా? ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. రాజ్యాంగంలో ప్రత్యేక ఎంపిక విధానం అంటూ ఏమీ లేదు. అలాగా? అవును. అధికరణ 75 ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తారు, అంతే. ఒక్క నిమిషం. అంటే రాష్ట్రపతి తమకు నచ్చిన వారిని నియమించవచ్చా? లేదు. అక్కడ సాంప్రదాయం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. లోక్సభలో మెజారిటీ పార్టీ నాయకుణ్ణి రాష్ట్రపతి ప్రధానిగా నియమిస్తారు. ఓకే. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే, అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే, అప్పుడు రాష్ట్రపతి తన విచక్షణ అధికారాలను ఉపయోగిస్తారు. ఏ కూటమి అయితే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదో అంచనావేసి వారిని ఆహ్వానిస్తారు. కరెక్ట్. ఇక్కడొక మోడల్ ప్రశ్న చూద్దాం. యూపీఎస్సీలో ఇలా అడగవచ్చు: లోక్సభలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు ప్రధానమంత్రి నియామకంలో రాష్ట్రపతి తన విచక్షణను ఉపయోగిస్తారు? ఈ వాక్యాన్ని విశ్లేషించండి. చాలా మంచి ప్రశ్న. అలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్రపతి పాత్ర ఎంత కీలకమో మనకు తెలుస్తుంది. నిజమే. సరే, ప్రధానిగా నియమితులయ్యాక తర్వాతి ప్రక్రియ ఏంటి? వారి పదవీకాలం ఎంత? రాష్ట్రపతి వారిచేత ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇక పదవీకాలం విషయానికొస్తే ఇది నిర్దిష్టంగా 5 ఏళ్లను ఉండదు. 5 ఏళ్లు కాదా? రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు పదవిలో ఉంటారు. అంటే లోక్సభలో మెజారిటీ ఉన్నంతకాలం పదవిలో కొనసాగుతారు. వారి జీతభత్యాలను పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. ఓకే, ఇప్పుడు రాజ్యాంగంలో దీనికి సంబంధించిన కీలక అధికరణల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. 2 ముఖ్యమైన అధికరణలున్నాయి. ఒకటి అధికరణ 74. ఆర్టికల్ 74. అవును. రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి ప్రధాని నేతృత్వంలో ఒక మంత్రిమండలి ఉంటుంది. ఈ సలహా రాష్ట్రపతికి తప్పనిసరి. దీన్ని 42వ మరియు 44వ సవరణల ద్వారా మరింత స్పష్టం చేశారు. మరి రెండోది అధికరణ 75. ప్రధానిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాని సలహా మేరకు ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు. ఓకే, ప్రధానమంత్రి ఒక వారధినా పనిచేస్తారనంటారు. ఎవరికి మధ్య? అవును. మంత్రిమండలికి మరియు రాష్ట్రపతికి మధ్య ప్రధాని ఒక వారధిలా పనిచేస్తారు. ఆర్టికల్ 78 ప్రకారం ప్రధానికి 3 ప్రధాన విధులున్నాయి. అవేంటి? 1 పరిపాలన మరియు చట్టాలకు సంబంధించిన మంత్రిమండలి నిర్ణయాలన్నింటినీ రాష్ట్రపతికి తెలియచేయడం. సరే. 2 రాష్ట్రపతి అడిగిన సమాచారాన్ని అందించడం. ఇంకా ఏదైనా ఒక అంశాన్ని మంత్రిమండలి ముందు ఉంచమని రాష్ట్రపతి కోరితే దాన్ని వారి ముందు ఉంచడం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రధాని అధికారాలు ఏంటి? మంత్రిమండలి విషయంలో వారి పాత్ర ఎలా ఉంటుంది? ప్రధాని మంత్రిమండలికి అధిపతి. అంటే మంత్రులను సిఫారసు చేయడం, వారికి శాఖలు కేటాయించడం, సమావేశాలకి అధ్యక్షత వహించడం, ఇవన్నీ ప్రధాని అధికారాలే. ఒక మంత్రిని తొలగించాలంటే ఆ మంత్రిని రాజీనామా చేయమని అడగవచ్చు, లేదా తొలగించమని రాష్ట్రపతికి సలహా ఇవ్వవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రధాని రాజీనామా చేస్తే మొత్తం మంత్రిమండలి రద్దవుతుంది. అబ్బా, అంటే ప్రభుత్వం మొత్తం కూలిపోతుంది? అంతే. పార్లమెంట్లో కూడా కీలక పాత్ర ఉంటుంది కదా? అవును. లోక్సభ నాయకుడిగా ఉంటారు. పార్లమెంటు సమావేశాలను ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడు ముగించాలి అనే దానిపై రాష్ట్రపతికి సలహా ఇస్తారు. కరెక్ట్. లోక్సభను రద్దు చేయమని కూడా సిఫారసు చేయవచ్చు. ఇవి కాకుండా నీతి ఆయోగ్ అంతర్రాష్ట్ర మండలికి చైర్మన్గా, ప్రభుత్వ ప్రధాన ప్రతినిధిగా. అవును. ఇంక సంక్షోభ సమయాల్లో ముఖ్య నిర్వాహకుడుగా కూడా వ్యవహరిస్తారు. సరే,
మంత్రిమండలి అంటున్నాం గదా, ఇందులో ఎవరెవరో ఉంటారు? మంత్రిమండలిలో 3 రకాల మంత్రులుంటారు. ఒక పిరమిడ్లాగా ఊహించుకోవచ్చు. పిరమిడ్లాగనా? అవును. పై స్థాయిలో క్యాబినెట్ మంత్రులు. వీళ్ళు ముఖ్యమైన శాఖల అధిపతులు. మధ్యలో రాష్ట్రమంత్రులు, కింద డిప్యూటీ మంత్రులు ఉంటారు. వీళ్ళు సీనియర్ మంత్రులకు సహాయకులుగా పనిచేస్తారు. అయితే క్యాబినెట్, మంత్రిమండలి రెండూ ఒకటేనా, లేక తేడా ఉందా? ఇది చాలామందికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. మంత్రిమండలి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక పెద్ద సమూహం. సుమారు 60-70 మంది ఉంటారు. ఓకే. కాని క్యాబినెట్ అనేది ఒక చిన్న, శక్తివంతమైన బృందం. కేవలం 15-20 మంది ఉంటారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది ఈ క్యాబినెటే. ఓ అలాగా. అంటే అసలు పవర్ సెంటర్ క్యాబినెట్ అన్నమాట. కరెక్ట్. దీనిపై ఒక ప్రశ్న ఏపీపీఎస్సీఓ ఇలా అడగొచ్చు. క్యాబినెట్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చారు? దీనికి సమాధానం 44వ సవరణ 1978. మంచి పాయింట్. మంత్రిమండలి సైజుపై ఏమైనా పరిమితి ఉందా? ఉంది. 2003లో చేసిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. 15% మించకూడదు. అవును. అలాగే పార్టీ ఫిరాయింపుల కారణంగా అనర్హులైన సభ్యులు మంత్రులుగా ఉండలేరు. సరే, ఇక బాధ్యతల విషయానికొస్తే సామూహిక బాధ్యత అనే మాట తరచుగా వింటుంటాం. అంటే ఏంటి? ఆర్టికల్ 75 ప్రకారం మంత్రిమండలి సామూహికంగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. దీని సూత్రం కలిసి ఈదుతారు లేదా కలిసి మునిగిపోతారు. అంటే ప్రభుత్వంపై లోక్సభలో అవిశ్వాస తీర్మానం నెగ్గితే మొత్తం మంత్రిమండలి రాజీనామా చెయ్యాలి. కరెక్ట్. ఒకే పడవలో ప్రయాణం లాంటిది. మరి వ్యక్తిగత బాధ్యత? మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. అంటే ప్రధాని సలహాపై రాష్ట్రపతి ఏ మంత్రినైనా తొలగించవచ్చు. అయితే బ్రిటన్లో లాగా మన దేశంలో మంత్రులకు చట్టపరమైన బాధ్యత లేదు. కిచెన్ క్యాబినెట్ అని కూడా వింటుంటాం. ఇది కూడా మంత్రిమండలిలో భాగమేనా? మిత్రులు ఉంటారు. కొన్నిసార్లు వాస్తవ అధికార కేంద్రంగా ఇది పనిచేస్తుంది. అంటే రాజ్యాంగేతర సంస్థ. అవును. క్యాబినెట్ కమిటీల సంగతేంటి? అవి కూడా రాజ్యాంగేతర సంస్థలే. వీటిని ప్రధానమంత్రి ఏర్పాటు చేస్తారు. ఇందులో 2 రకాలు, శాశ్వత మరియు తాత్కాలిక. వీటన్నింటిలో అత్యంత ముఖ్యమైనది రాజకీయ వ్యవహారాల కమిటీ. దీనిని సూపర్ క్యాబినెట్ అని కూడా అంటారు. ఓకే. ఇంతటితో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిపై మన లోతైన విశ్లేషణ పూర్తయింది. వారి నియామకం, అధికారాలు, బాధ్యతల స్పష్టంగా అర్థం చేసుకున్నామని ఆశిస్తున్నాను. అవును. మనం చర్చించిన ప్రతి పాయింట్ కూడా పోటీ పరీక్షలకు చాలా ముఖ్యం. ముఖ్యంగా అధికరణలు 74, 75, 78 మరియు 91వ రాజ్యాంగ సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వెళ్లే ముందు ఆలోచించటానికి ఒక ప్రశ్న. కిచెన్ క్యాబినెట్ వంటి అనధికారిక అధికార కేంద్రాలు ఉండటం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిదేనా కాదా? దీని గురించి ఆలోచించండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.